సిచ్యువేషన్కి సింక్ అవుతుంది కాబట్టి డైలాగ్ చెప్తున్నాం. లీడర్ సినిమాలో ఎస్పెషల్గా మన రానా గారికి గొల్లపూడి గారికి జరిగే ఒక కన్వర్సేషన్, ఎస్పెషల్గా రానా గారు అవినీతి సొమ్ముని బయటికి తీరని ఉద్దేశంతో అసెంబ్లీలో బిల్లు పెడతారు. రాజకీయ నాయకుల టార్గెట్గా బిల్లు పెడతారు. అక్కడ ఆయన స్పీచ్ ఉంటుంది. ఆ స్పీచ్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత గొల్లపూడి గారికి మన రానా గారికి మధ్య ఒక కన్వర్సేషన్ ఉంటుంది. రానా గారు అంటారు, రాష్ట్రంలో ఉన్న అవినీతి సొమ్ముని వెలికి తీయాలనే ఉద్దేశంతో బిల్లు పెడితే ఒక్క ఎమ్మెల్యే కూడా ఓటేరండి సార్ అని అడిగినప్పుడు గొల్లపూడి మారుతిరావు గారు ఇలా అంటారు, ఇటువంటి చట్టాలు తీసుకొచ్చి ప్రజలను సాటిస్ఫై చేస్తే రేపు మనం అవినీతి చేయడానికి స్కోప్ ఎక్కడ ఉంటుంది? అప్పుడు రానా గారు అంటారు, మరి అది ప్రజలకు తెలీదా? వాళ్ళు తెలిస్తే ఊరుకుంటారా, తిరగబడరా అని అంటారు. అప్పుడు గొల్లపూడి గారు ఇలా అంటారు, ఒక వ్యక్తి కష్టపడి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు. ఆయన దగ్గర నుంచి చికెన్ ముక్కలు లాగేసుకున్నాం అనుకో, అన్నంలో పప్పు కలుపుకొని తింటాడు. పప్పు లాగేసుకున్నాం అనుకో, చారు కలుపుకొని తింటాడు. ఆ చారు కూడా లాగేసుకున్నాం అనుకో, ఒట్టెన్నం తింటాడు. అది కూడా లాగేసుకున్నాం అనుకో, ఏం చేయాలో దిక్కుతోచక అటు ఇటు చూస్తాడు. అప్పుడు మనం రైస్ ఫ్రీ అనాలి. వాడు చేసిన పనిని, ఆ చికెన్ బిర్యానీ అంతా మర్చిపోయి మన దగ్గర కుక్కలాగబడి ఉంటాడు అంటారు. ఈ డైలాగ్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, నేపాల్లో జరిగిన ఈ జెన్జీ ప్రొటెస్ట్ గురించి ఏదైతే ఇప్పుడు సిచ్యువేషన్ చెప్పానో ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. కానీ వాళ్ళు అక్కడ రైస్ ఫ్రీ అనలేదు కదా, ప్రజలకు కావాల్సిన బేసిక్ నీడ్స్ కూడా ఇవ్వలేదు. ఇదే డైలాగ్ ఇంకోలా చెప్తా వినండి. ఒక పేద మధ్యతరగతి ఇంట్లో పుట్టిన ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని జాబ్ చేసే ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు ఆ జాబ్కి కావాల్సిన అన్ని అర్హతలు సాధించి కేవలం లంచం ఇవ్వలేదనే ఉద్దేశంతో ఆ జాబ్ను వదులుకోవాల్సి వస్తే ఎలా ఉంటుంది? లేదా ఆ జాబ్ని గవర్నమెంట్లో ఉన్న బడాబాబుల కొడుకులకి లేదా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అప్పనంగా ఇచ్చేస్తే ఆ ఎలిజిబిలిటీ క్యాండిడేట్కి ఎంత పెయిన్ ఉంటుంది. ఇక్కడ ఒక రైతు ఆయనకు జీవనాధారమైన ఒక ల్యాండ్ అన్నెసెసరీగా ఒక డిస్ప్యూట్లో ఇరుక్కొని సంబంధిత అధికారుల దగ్గరికి న్యాయం కోసం వెళ్ళినప్పుడు కేవలం లంచం ఇవ్వలేదని ఆ ల్యాండ్ని వేరే వాళ్ళకి లంచం కోసం అధికారాన్ని నమ్మేస్తా ఆ రైతు ఆవేదన ఎలా ఉంటుందో తెలుసా? కుటుంబ రాజకీయాలతో ఒక వర్గం వారే జీవితకాలం ఆ పదవుల్లో కొనసాగితే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న యంగ్స్టర్స్కి కనుచూపు మేరలో కూడా దారి కనిపించకపోతే వారి ఆవేదన ఎలా ఉంటుందో తెలుసా? ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వాలే ఉన్న ఉద్యోగాలని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అప్పనంగా జాబ్స్ ఇచ్చేసి అవినీతిలో మునిగి తేలితే దేశంలో ఉన్న ప్రజలు తినడానికి తిండి లేక చేయడానికి ఉద్యోగాలు లేకపోతే ఏం చేస్తారు? మనిషికి కావాల్సిన బేసిక్ నీడ్ ఎంటర్టైన్మెంట్, వాటి ద్వారా ₹4 డబ్బులు సంపాదించుకుంటుంటే ఇప్పుడు గవర్నమెంట్ వాటిని బ్యాన్ చేసింది. ఈ ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇలా 26 రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేసింది. ఇది డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వాళ్ళ పట్ట మీద కొట్టినట్టు కాదా? రాజకీయ నాయకుల స్వార్థం కోసం ప్రజల స్వేచ్ఛ హక్కులను లాగేసుకుంటే చూస్తూ ఊరుకుంటారా? అంతా ఒకసారిగా బరస్ట్ అయింది, లావాలా ఎగిసిపడింది. అదే ఇప్పుడు జరుగుతున్న నేపాల్ జెన్జీ ప్రొటెస్ట్. యంగ్స్టర్స్ తిరగబడితే సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడు నేపాల్ గవర్నమెంట్ బాగా చూస్తుంది. And a security personnel building were set on fire while the rioters hurled rocks at police guarding the legislature. Police told Reuters that more than 100 platforms last week. It says the companies failed to register with authorities in a crackdown on misuse, including false social media accounts. గడిచిన 3-4 రోజుల్లో చాలా మంది రాజకీయ నాయకులు ఇళ్లను తగలబెట్టేశారు. ఇళ్లను తగలబెట్టమంటే మన ఆంధ్ర తెలంగాణ లాగా రేపు కలెక్టరేట్ ముట్టడానికి పెద్ద పెద్ద బ్యానర్ హెడ్డింగ్లు ఇస్తారు కదా, పెద్ద పెద్ద బ్యానర్ హెడ్డింగ్స్ ఇచ్చి వాటికే పరిమితం అవుతుంది చూడు, అలా కాదు. ఇది వేరే టైపు, చాలా సీరియస్గా. తగలబెట్టమంటే ఆ దేశ మాజీ ప్రధాని సతీమణి ఆ మంటల్లో చిక్కుకొని చనిపోయేంత సీరియస్గా. ఎస్, యూ హ్యాడ్ ఇట్ రైట్. అసలేంటి జెన్జీ? ఈ ప్రొటెస్ట్కి కారణం ఏంటి? దీనికి ట్రిగర్ పాయింట్ ఎక్కడ? నెపో కిడ్స్ అంటే ఏంటి? సోషల్ మీడియాని ఎందుకు బ్యాన్ చేశారు? ఈ ఎంటైర్ ఎపిసోడ్కి సంబంధించి జియో పొలిటికల్గా ఇండియాపై ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? లెట్స్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. లోకల్ ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఇలాంటి వీడియోస్ వీక్లీకి 2 లేదా 3 వీడియోస్ మన సైడ్ నుంచి వస్తూనే ఉంటాయి. మన వీడియోస్ వల్ల మీకు ఒక వాల్యూ క్రియేట్ చేసి నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. అప్పుడే నేను వీడియో పెట్టగానే మీ దానికి వస్తుంది. డన్, గ్రేట్. జెన్జీ అంటే ఏంటంటే, జెన్జీ అంటే జనరేషన్ జెడ్. 1997 నుంచి 2012, 2015 మధ్య పుట్టిన తరం. వీళ్ళు ఇప్పటి కాలేజ్ స్టూడెంట్స్, ఇప్పుడిప్పుడే జాబ్స్లోకి వెళ్తున్న యంగ్స్టర్స్. సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉండేవాళ్ళు. డిజిటల్ జనరేషన్లో పుట్టి చిన్నప్పటి నుంచి ఇంటర్నెట్, మొబైల్, సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు. వాళ్ళకంటూ సపరేట్ ఫ్రీడమ్, వారి ఆలోచనలు, వాళ్ళ అభిప్రాయాలు డిఫరెంట్గా ఉంటాయి. ఈక్వాలిటీ, ఆపర్చునిటీస్ కోసం పోరాటాలు చేస్తారు. ప్రాక్టికల్గా ఆలోచించే తరం. ఫ్యూచర్పై, సెల్ఫ్ గ్రోత్పై ఎక్కువ ఎఫర్ట్ పెట్టేవాళ్ళు. మోర్ ఇంపార్టెంట్లీ వీళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. సోషల్ మీడియా అనేది వీళ్ళ జీవితాల్లో ఒక భాగం. ఇప్పుడు ప్రొటెస్ట్ కారణం ఏంటనేది మాట్లాడుకుంటే బిగ్గెస్ట్ రీజన్ వచ్చేసి సోషల్ మీడియా బ్యాన్. ఈ ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, వాట్సాప్ ఇలా 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేశారు. ఒకసారి ఆలోచించండి, ఒక 10 నిమిషాలు ఈ వాట్సాప్ డౌన్ అయితే 10 సార్లు చూసుకుంటాం, అరే వస్తే బాగుంటుంది. అలాంటిది వాళ్ళ కమ్యూనికేషన్ సిస్టమ్ మీద, ఎర్నింగ్స్ మీద దెబ్బ కొడితే ఊరుకుంటారా? భయం, బాధ్యత, అకౌంటబిలిటీతో పనిచేయాల్సిన ప్రభుత్వాలే అవినీతి తిమింగలాలుగా మారితే ప్రజలు ఇలానే తిరగబడతారు. మనకి ఇండియా కూడా ఇది ఒక వేకప్ కాల్. నేపాల్ని చూసి కూడా ఇండియాలో ఉన్న కొంతమంది లంచగొంటలు మారకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నేపాల్ కంటే ఇండియాలో ఉన్న యంగ్స్టర్స్ పాపులేషన్ కోట్ల రెట్లు ఎక్కువ. అరౌండ్ 30-40% ఇండియాలో యంగ్స్టర్స్ పాపులేషన్ ఉంది. ఇండియాలో కూడా అవినీతి ఎక్కడ పెట్టినా కనిపిస్తుంది. రోజు రోజుకు పుట్టుకొస్తున్నారు కూడా.
ఒక కరెంట్ మీటర్ కోసం సంబంధిత ఆఫీస్కి వెళ్తే దానికి లంచం అడుగుతారు. దానికి ఎలాగో గవర్నమెంట్కి కట్టాల్సిన చలానా సంబంధిత ఖర్చులో చలానా రూపంలో కట్టేస్తాం. మళ్ళీ లంచం అడుగుతారు. ఒక వాటర్ కనెక్షన్ కావాలంటే దానికి లంచం అడుగుతారు. అంతెందుకని మన వినాయక చవితి ఫెస్టివల్ సెలబ్రేషన్ కోసం పోలీస్ స్టేషన్కి పర్మిషన్ కోసం వెళ్తే అక్కడ డైరెక్ట్గా లంచం అడగకుండా వెళ్ళి A4 సైజ్ సీట్స్ 4-5 బండిలు తీసుకురామని చెప్తారు. ఎందుకు తీసుకురావాలండి? గవర్నమెంట్ ఇవ్వట్లేదా మీకు? గవర్నమెంట్ శాలరీస్ ఇవ్వట్లేదా? వాడికి సపరేట్గా బిల్లులు రావట్లేదా? ఎస్, ఐ ఆమ్ ది విట్నెస్, కాదు విక్టిమ్. ఇది ఇలానే కంటిన్యూ అయితే నేపాల్ కంటే ఘోరంగా ఇండియాలో చూడాల్సి వస్తుంది. నేనైతే కల్పించి చెప్పట్లేదండి. ఇటువంటి సిచ్యువేషన్ చాలామంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఫేస్ చేసి ఉంటారు. భయపడకుండా నిజాయితీగా కామెంట్ చేయండి చూద్దాం. ఇలాంటి అవినీతి తిమింగలాలు రోజు రోజుకు పుట్టుకొస్తూనే ఉన్నారు. అదే పరిస్థితి ఇండియాలో వచ్చేలా చేసుకోవద్దండి. ఇప్పటికైనా మారండి. చూశారు కదా నేపాల్ ఎలా జరుగుతుందో. రాజకీయ నాయకుల్ని, అధికారుల్ని ఇలా లంచం అడిగిన వాళ్ళని అందరూ తన్ని తరుముతున్నారు. ఇళ్ళకిళ్ళే తగలబెడుతున్నారు. మాజీ ప్రధానమంత్రి భార్య కూడా ఆ మంటలో చిక్కుకొని చనిపోయింది. ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేశాడు. ఈ వీడియో షూట్ చేస్తున్నప్పటికీ 19 మంది ఎంపీస్ రిజైన్ చేస్తున్నారు. దొరికినట్టు తన్ని తరుముతున్నారు. కొద్దిగా సీరియస్గా వెళ్తున్నట్టుంది కదా. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు ది టాపిక్. ఎక్కడున్నాం? నెపో కిడ్స్. ఎస్, నెపో కిడ్స్. ఏంటి నెపో కిడ్స్ అంటే? నెపో ఈక్వల్ టు నెపోటిజం. ఈ నెపోటిజం ఏంటంటే ఫేవరిజం. అంటే మనకు కావాల్సిన వాళ్ళే పదవిలో ఉండాలి, మనకు కావాల్సిన వాళ్ళే ఆ పోస్ట్లో ఉండాలి, మనకు కావాల్సిన వాళ్ళే ఈ పోస్ట్లో ఉండాలి, మనకు కావాల్సిన వాళ్ళే ఇక్కడ ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే బంధుప్రీతి, రికమెండేషన్స్. రాజకీయ కుటుంబాలకు ఎక్కువ ప్రాధాన్యత. ఈ రాజకీయ నాయకుల పిల్లలకే అన్ని. ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేస్తూ వాళ్ళకు దోచిపెట్టడం, ఫారెన్ ట్రిప్స్, ఫ్లైట్స్, కాస్ట్లీ కార్స్, వాళ్ళు ఆడే బ్యాగ్స్, వాళ్ళు ఆడే వాచెస్, అవే ₹1,00,00,000 ఉన్నాయంటే అర్థం చేసుకోండి. వీటన్నిటికీ డబ్బులు ఎలా వచ్చాయి? ప్రజాసొమ్ము. వాళ్ళు చేసే దుబారాన్ని సోషల్ మీడియాలో పెట్టి దాన్ని ప్రజలు చూడగలిగితే ఇలానే రోడ్ల మీదకి వచ్చేస్తారు. నేపాల్ మొత్తం పాపులేషన్లో 20% యంగ్స్టర్స్ ఖాళీగా ఉన్నారు. చేసుకోవడానికి ఉద్యోగాలు లేవు, భవిష్యత్తుపై భయం. ఆ భయం అసంతృప్తిగా మరి ఇలా రోడ్ల మీదకి వచ్చేలా చేసింది. గవర్నమెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేయడం కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వాళ్ళని రోడ్ల మీదకి వచ్చేలా చేసింది. అసలు గవర్నమెంట్ సోషల్ మీడియాని ఎందుకు బ్యాన్ చేసిందనే డౌట్ మీకు వస్తే సింపుల్గా చెప్పేస్తాను. అగైన్ ఇక్కడ గవర్నమెంట్ రీజన్ డిఫరెంట్గా ఉంది. ఈ జెన్జీ ప్రొటెస్ట్ చేసే వాళ్ళ వర్షన్ డిఫరెంట్గా ఉంది. గవర్నమెంట్ వర్షన్ ఏంటంటే సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని, అబ్యూజివ్ కంటెంట్ పోస్ట్ చేస్తూ సైబర్ క్రైమ్స్కి పాల్పడుతున్నారని, అటువంటి చర్యలన్నింటినీ నివారించడానికి సోషల్ మీడియాపై తాత్కాలికంగా బ్యాన్ విధించామని గవర్నమెంట్ వర్షన్. గవర్నమెంట్ తరపు నుంచి ఇంకో వర్షన్ ఏంటంటే ఈ బ్యాన్ చేసిన యాప్స్ నేపాల్ చట్టాలకు లోబడి లేవని, కొత్త రిజిస్ట్రేషన్ లాస్ వచ్చిన తర్వాత కూడా వారికి తగిన సమయం ఇచ్చిన తర్వాత కూడా కొత్త రిజిస్ట్రేషన్ లాస్ని ఫాలో అవ్వట్లేదని బ్యాన్ చేశామని చెప్తున్నారు. బట్ ఇక్కడ జెన్జీ ప్రొటెస్టర్స్ వర్షన్ డిఫరెంట్గా ఉంది. ఈ జెన్జీ వర్షన్ ఏంటంటే గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న సెన్సోర్షిప్ అటెంప్ట్. గవర్నమెంట్ చేస్తున్న అవినీతిని, నెపో కిడ్స్ గురించి ఎక్స్పోజ్ చేస్తున్నామని, గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా ఇవి బ్యాన్ చేసిందని, వాటి వల్ల ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేయడం ద్వారా ఒక రకమైన అణిచివేతని వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ కలిపి ఒక పెద్ద యుద్ధానికే దారితీశాయి. ఇల్లులు తగలబెట్టారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పవర్ కనపడ్డ రాజకీయ నాయకుల్ని, అధికారుల్ని చచ్చలాగా కొట్టారు. ప్రైమ్ మినిస్టర్తో పాటు హోమ్ మినిస్టర్ 21 మంది ఎంపీలు కూడా రాజీనామా చేశారు. 19 మంది స్టూడెంట్స్ సరిపోయారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్టు. అరే బాబు నాయన, ఈ సోషల్ మీడియాపై చేసిన బ్యాన్ ఎత్తేస్తాం, అవి యథావిధిగా వర్క్ అయ్యేలా చేస్తాం, ఈ ప్రొటెస్ట్ ఆపేమని చెప్తున్నారు. అబ్బే మేము అలా ఆపం, మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, ఆ డిమాండ్స్ తీరిస్తే కానీ మేము వెళ్ళమని మొండి పట్టి కూర్చున్నారు. ఆ డిమాండ్స్ ఏంటంటే రాజకీయ నాయకులు, లంచగొండ అధికారులు రాజీనామా చేయాలి, కొత్త ప్రభుత్వం, అవినీతి రహిత ప్రభుత్వం రావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అగైన్ ఇక్కడ ఎవరైతే జెన్సీ ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళ సైడ్ నుంచి కూడా చాలా తప్పులు ఉన్నాయి. వీళ్ళు అలా ఇల్లు తగలబెట్టడం, ఆ మంటల్లో చిక్కుకొని చాలా మంది చనిపోవడము, పార్లమెంట్ తగలబెట్టడం, ఇవన్నీ ప్రజాధనాన్ని వృధా చేయడం కదా. ప్రొటెస్ట్ అంటే చాలా పీస్ఫుల్గా ఉండాలి, కానీ ఇంతటి భయంకరమైన వైలెన్స్, దొరికినట్టు చచ్చలాగా కొట్టడం, ఇవన్నీ చాలా తప్పు. 100% మీకు జరిగింది అన్యాయం. వీ టు అగ్రీడ్. వీ హ్యావ్ ఏ డిఫరెంట్ వేస్ టు డీల్ విత్ ఇట్, రైట్? చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, మీ ఇష్యూస్ని అక్కడ కూడా తీసుకెళ్ళచ్చు తెలుసా. అగైన్ ఇది నేపాల్ ఇంటర్నల్ ఇష్యూస్గా చూడలేము, ఎందుకంటే జియోపొలిటికల్గా ఇండియా కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఎలాగైనా డౌట్ మీకు వస్తే నేపాల్లో జరుగుతున్న అన్రెస్ట్ ఇలానే కంటిన్యూ అయితే నేపాల్ బార్డర్ షేర్ చేసుకుంటున్న కొన్ని స్టేట్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. యూపీ, బీహార్, సిక్కిం, వెస్ట్ బెంగాల్ ఇలాంటి స్టేట్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. చైనా ఇన్ఫ్లుయెన్స్ ఇప్పటికే నేపాల్లో బాగా పెరిగిపోయింది. చైనా చాలా స్ట్రాంగ్ రూట్స్ ఇప్పటికే నేపాల్లో బిల్డ్ చేసుకొని ఉంది. నేపాల్ గవర్నమెంట్ వీకెండ్ అయితే చైనా ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్గా తీసుకొని ఇండియా ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. అక్కడ సోషల్ మీడియా బ్యాన్ ఉండడం వల్ల యంగ్స్టర్స్లో యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ భావాలు పెరిగితే ఇండియాపై మరింత ఆన్లైన్ నేరేటివ్, క్రాస్ బార్డర్ సెంటిమెంట్స్ వచ్చే అవకాశం ఉంది.
అగైన్ జియో పాలిటిక్స్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి, అంత ఈజీగా ఎక్కవు. ఇలాంటి వీడియోస్ మన సైట్ నుంచి వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ వస్తూనే ఉంటాయి. అలాంటి వీడియోస్ అయినా గన్ సెట్ చేసి ఒక 10-15 నిమిషాలు మీకు అర్థమయ్యే భాషలో మీ ముందు పెట్టేస్తాను. నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోవాలి. డన్, గ్రేట్. ఈ వీడియో ఎలా ఉందో చెప్పాలన్నా లేదా మీరు ఏదైనా టాపిక్ పై వీడియో సజెస్ట్ చేయాలనుకున్నా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.